హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఏంటి సామాను చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అవునండి, సామానం అంతా బయట పెట్టేసాము. ఎందుకంటే అవి కడగడానికి. మేమైతే సామానం ఇంకా కడగలేదు. పండగ వచ్చేస్తుంది కదా, ఇంకా సామానం కడిగేయడానికి బయట పెట్టాము. ఇవి బ్యాలెన్స్ ఉండిపోయాయి. ఇల్లు శుభ్రం అయితే చేసాము. అందుకే ఇంకా గిన్నెలు అయితే బయట వేసేసి ఇంకా ఇవి కూడా కడిగేద్దామని స్టార్ట్ చేస్తున్నాము. ఈ సండే వీడియో అండి. సండే అయితే తీసాను ఇది. మా అన్నయ్య వాళ్ళ పిల్లనైతే రమ్మన్నాను. మా అమ్మకి సాయంగా కొన్ని అమ్మకి అడిగింది, కొన్ని ఏమో నేను అడిగాను. వాళ్ళిద్దరూ ఒకరికి అడుగుతుంటే ఒకరు ఏమో తుడవడం, ఒకరు తోముతుంటే ఒకరు కడగడం. నేనేమో మంచం వేసాము. మంచం మీద అయితే ఆరబెట్టాము సామానం మొత్తం. నేనైతే పట్టుకెళ్ళలేదండి, కొన్ని మాత్రమే పట్టుకెళ్ళాను అక్కడికి, మా అత్త వాళ్ళ ఇంటికి. కొన్ని అయితే ఇక్కడే ఉంచేసాను. అవి ఏంటో మీరు చూసేయండి ఈ వీడియోలో. వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేసి చూడకండి చూసేవాళ్ళు ఎవరైనా సరే. కొత్త సంవత్సరం కదండి, కొత్త సంవత్సరంలో చేయాల్సిన పనులు ఇది రండి. ఇంకా లాస్ట్ మిగిలిపోయింది. మీరు కూడా సామానం అలాగే ఇల్లు మొత్తం దులిపేసుకున్నారో లేదో కామెంట్ చేసేయండి. ఈ వీడియో అయితే చాలా బాగా వచ్చింది. కొత్త వారు ఎవరైనా సరే నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అలాగే లైక్ చేయండి. మా వీధి మీరు ప్రీవియస్ వీడియోస్లో అస్తమానం చూస్తూనే ఉంటారు కదండి. స్కూల్ పక్కనే మా ఇల్లు ఉంటుంది. స్కూలు ఈ పక్కనేమో స్కూల్ ఉంటుంది, ఆ పక్కనేమో హాస్టల్ ఉంటుందండి. 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఇక్కడే ఉంటుంది. ఆ పక్కనేమో బాయ్స్ హాస్టల్ అండి. 1 నుంచి 10th వరకు ఉంటుంది అక్కడ. ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు. ఈ స్టీల్గా తోముతున్నాము. ఇంకా ఎత్తడి సామానం అంటారు కదా, అవి అయితే ఏం లేవండి పెద్ద. ఉన్నాయే 7 బిందులు ఎన్నో ఉంటాయి. ఆ బిందులు మరి అవి వర్షం పడడం వల్ల చిల్లు పడిపోయినాయండి, చిల్లులు పడిపోయాయి. అందుకే ఇంకా మార్చేసాము. మార్చేసి పెద్ద గుండుగు ఒకటి తీసుకున్నాం అనమాట. అవి అయితే అక్కడే ఉన్నాయి, మా అత్తగారింటి కాడ ఉన్నాయండి. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా చూపిస్తాను మీకు. మా అమ్మ నీళ్ళు తేవడానికి అయితే వెళ్తుంది. అదిగో స్ట్రైట్గా ఇల్లు కనిపిస్తుంది కదండి, అక్కడి నుంచే వాటర్ తీసుకొస్తుంది మా అమ్మ. మరి మా ఇంటికాడ పైపు లేదు కదండి, కుళాయి లేదు కదా, అందుకే వేరే వాళ్ళ ఇంటికాడ నుంచి తెచ్చుకుంటున్నాము. ఇంకా లోపల సామానం అంతా బయట రోడ్డు మీద పెట్టుకుంటున్నమాట. రోడ్డు మీదే కడుగుతున్నాము. డ్రైనేజీలు కూడా పెద్ద ఏం లేవండి. వర్షాకాలం వస్తే డ్రైనేజీల గురించి దెబ్బలాడుకుంటామే మేము. మా చిన్న రోడ్డు అండి, ఎంతో ఉండదు, ఒక 5 ఇళ్ళు ఉంటాయి అంతే. ఎందుకంటే ఈ పక్కనేమో స్కూల్ వచ్చింది, ఈ పక్కనేమో ఇళ్ళు వచ్చినాయండి. అందుకే ఆ పక్కన వేరే పక్కన ఉంది, అక్కడ రోడ్డు వేసారు కానీ రోడ్డు వేయలేదు. ఎవరైనా సరే ఈ రోడ్డు కాడికి రావడానికి అసలు పట్టించుకోరు. డ్రైనేజీలు కూడా అంతంత మాత్రమే, అందుకే దెబ్బలాడేసుకుంటారు. వర్షం వచ్చినప్పుడు వల్ల వాటరు రోడ్డు మీద అలా నిలిచిపోతూ ఉంటాయి. అందుకే దోమలు ఈగలు అవన్నీ ఎక్కువ ఉంటాయి. ఇక మొత్తం అన్నీ బయటెట్టేసిన తర్వాత అవి ఈ డబ్బా తెలుసు కదండి మీకు, పప్పల డబ్బా, అరిసెలు జంతికలు అటువంటివి వేసుకోవడానికి బాగుంటుందని తీసుకున్నాము. మా చిన్న ఇంట్లో కొన్ని సామాను మాత్రమే ఉన్నాయి, అవి వాటిని అపరూపంగా చూసుకుంటాము. మా అమ్మ సామానమేమో నాకు, నా సామానమేమో మా పిల్లకి అలా పోతూ ఉంటాయి అన్నమాట. ఎప్పటి నుంచో వచ్చేదే కదా. నాకు డౌటు, నా చిన్నప్పటి నుంచి ఏ పండుగలు వచ్చినప్పుడల్లా ప్రతిసారి పైన ఉన్న సామాను కింద పెడతారు. అవి తోమేసి కడిగేసి దులిపేసి మళ్ళీ తుడిచేసి మళ్ళీ యథావిధి ఎక్కడున్న సామాను అక్కడే పెట్టేస్తారు. ఏంటంటావు? నాకు అదే అర్థం కాదు. దింపడం ఎందుకు, తుడవడం ఎందుకు, మళ్ళీ పైన పెట్టడం ఎందుకు? అదో క్వశ్చన్ మార్కు. ఎవరైనా తెలిసినట్టు అయితే కామెంట్ చేయండి. ఇంకా స్టార్ట్ చేస్తారు వీళ్ళు స్టార్ట్ చేస్తారు. ఒకరేమో తోమడం, ఒకరేమో కడగడం, నేను పట్టుకెళ్ళి అవేమో మంచం మీద బోర్లించడం. తలస్నానం చేస్తాను నేను. పాపకి తలస్నానం చేసి పాపనైతే పాలు ఇచ్చేసి ఆమెను రెడీ చేసి పడుకోబెట్టేశాను. ఆవిడ పడుకున్న తర్వాత ఇంక నేను తలస్నానం చేస్తాను. తలస్నానం చేసి తలారబెట్టుకుంటే ఇంకా సామానం అంతా మంచం మీద సర్దుతున్నాను. ఆ సామానం ఎలా ఉన్నాయో చెప్పండి, కామెంట్ చేయండి. ఎందుకంటే కొన్ని సామానం అయినా సరే అవి అందంగా అలంకరించుకుని అందంగా పెట్టుకోవడం మాకు అలవాటు. అలాగే ఈ వీడియోలో మీకు ప్లేట్ని అయితే చూపిస్తాను. అది ఎందుకో ఏంటో కూడా చెప్తాను. లాస్ట్ వరకు చూసేయండి, వీడియో చాలా బాగా వచ్చింది.
అలాగే మా వీధి చూసారు కదా ఎలా ఉందో. ఆదివారం అయితే ఇలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అది సోమవారం, మంగళవారం, శనివారం వరకు అయితే స్కూల్ నడుస్తుంది కాబట్టి అల్లరి అల్లరి కింద ఉంటుంది. పిల్లలు అల్లరనమాట. వీడియో తీయడానికైతే నేను ఈ ఈ పక్కన మేము నడిచే దారి ఉంది కదా, అక్కడ పెట్టాను కెమెరా. అక్కడ పెట్టి వాళ్ళని మీరేం మాట్లాడకండి, ఇందులో మీ వాయిస్ ఇందులో వినిపించేస్తుందంటే, అమ్మ మేము ఏం మాట్లాడడం లేరు అంటున్నారు వాళ్ళు. వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఇంకా లాస్ట్ అయితే ఇంకా ప్లాస్టిక్వి ఉంటాయి, నేను కడిగాను. ప్లాస్టిక్ది సంవత్సరం వాడకూడదని అనుకుంటున్నాను, చూడాలి. ప్లాస్టిక్ది బాక్సులు అటువంటివి ఉంటే ఏమన్నా తీసేస్తాను, తీసేసి స్టీల్ తీసుకుందామని అనుకుంటున్నాను. ప్లాస్టిక్ అవాయిడ్ చేయడం మంచిది కదండి ఈ రోజుల్లో అయితే. ఎప్పటి నుంచో వస్తుంది ప్లాస్టిక్ వాడకూడదు అని, అయినా సరే వాడుతున్నాము, తెలిసి కూడా మనం చేస్తాము ఇటువంటి తప్పులు. ప్లాస్టిక్ డబ్బాలేంటి, ప్లాస్టిక్ వస్తువులేంటి, కవర్లు కూడా ప్లాస్టిక్డే కాబట్టి అవి ప్లాస్టిక్ వస్తువులకి దూరంగా ఉండాలని అంటున్నారు. కానీ ఏమాత్రమో మనం పట్టించుకోవట్లేదు. మనకు తెలిసి వచ్చేదాకా మనం చేస్తూనే ఉంటాము, అదే తప్పదు. కానీ కొన్ని మార్పులు అయితే మంచివి. ఈ సంవత్సరం అయితే ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి నేనైతే. మ్యాక్సిమం మాకు ఉండే ఎక్కువ స్టీల్ సామానమే, చిన్న చిన్న గిన్నెలు, గ్లాసులు, కప్పులు ఇవే ఉన్నాయి. వాళ్ళ అమ్మేమో మా అమ్మకి ఇచ్చిందంట, మా అమ్మేమో నాకు ఇచ్చింది, నేనేమో మా పిల్లకి ఇస్తాను. అలా జనరేషన్ మారే కొద్దీ సామానం కూడా వంశపారపర్యంగా వెళ్తానే ఉంటుంది అనుకుంటా, నాకు తెలిసి. ఎవరైనా అంతే కదండి. ఫస్ట్ అయితే వాళ్ళు డబ్బాలు పెద్ద పెద్ద గిన్నెలు అయితే కడిగారు. ఎందుకంటే పెద్ద గిన్నెలు కడగడం వల్ల దాంట్లో చిన్న గిన్నెలు వేసుకోవడానికి వీలుగా ఉంటుంది కదా. బకెట్లో అయితే చిన్న చిన్న గిన్నెలు వేసేస్తుంది మా అమ్మ, పెద్ద గిన్నెలు అయితే పక్కన పెడుతుంది. కొత్తవారు ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. సామానం అయితే ఇంకా మంచం వేసాను, గుమ్మాలో ఉండే మంచమే బయట వేస్తాను. నేనైతే స్టార్ట్ చేస్తాను. అన్ని వీడియోలోనూ ఒకే డ్రెస్ వేస్తానని ఏమనుకోకండి. ఈసారి అయితే మనం కొత్తగా నైటీ వేసాను. నైటీలు వేస్తాను, కాకపోతే వీడియోలో డ్రెస్ వేద్దాం అనుకున్నాను. మా పిల్ల గురించి ఇంకా పాలు ఇచ్చేటప్పటికి వాళ్ళు ఏమో స్టార్ట్ చేస్తారు. వీడియో తీయాలి కదా, ఇంకా నేను అలాగే పెట్టేశాను, ఏమనుకోకండి ప్లీజ్, తప్పగా అయితే అనుకోకండి. మా పాప బట్టలు ఉంటే అవి బట్టలు ఉతికేసి అవి ఆరేస్తున్నాను, తలస్నానం చేస్తాను. ఇంకా ఆరేసేస్తే మా పాప లేచిన తర్వాత పాలేద్దామని అనుకున్నాను. ఆ తీగ మీద ఉన్న బట్టలన్నీ తీసేసి మా పాప బట్టలు అయితే వేస్తున్నానండి. ఉమ్మడి కుటుంబం గురించి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మనం కొత్తగా పెళ్లి చేసుకుని వెళ్తాము, కాకపోతే అక్కడ అడ్జస్ట్ అవ్వాలంటే చాలా కష్టమండి. అక్కడ అడ్జస్ట్ అయ్యి ఉండాలంటే చాలా కష్టం. ఎందుకంటే అది అలవాటు అవ్వాలి, అలవాటు అయిన తర్వాత బాగుంటుంది. ఉమ్మడి కుటుంబం బాగుంటుంది. ఇదివరకు రోజుల్లో ఎక్కువ ఉమ్మడి కుటుంబాలే ఉండేయంట, ఇప్పుడైతే అలా కాదు, ఎవరికి వాళ్ళే విడిపోతున్నారు. మా దగ్గరకు వచ్చేసరికి నేను, మా ఆయన, మా అత్తమ్మ, మా మావయ్య, అలాగే మా బావగారు వాళ్ళ పిల్లోడు, మా పాప, కొత్తగా యాడ్ అయింది మా పాప, మేమైతే ఉంటాము. ఇంకా అప్పుడప్పుడు పండగలకి అయితే మా ఆడపడుచు వాళ్ళు వస్తారు, మా బావగారు వాళ్ళు వస్తారు. ఇంతేనండి మా ఫ్యామిలీ అయితే. చూడాలి ఇంకా ముందు ముందు ఎవరు యాడ్ అవుతారో. ప్రస్తుతానికి మా పాప అయితే యాడ్ అయింది మా ఫ్యామిలీలోకి. ఉమ్మడి కుటుంబం వచ్చినా బాగుంటుందండి, ఎందుకంటే ఒక్కోసారి కష్టం అనిపించినా ఒక్కోసారి సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఉమ్మడి కుటుంబంలో ప్రేమలు, అనురాగాలు ఇవన్నీ ఉంటాయి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా చెప్పుకోవడానికి పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఉండాలి ఖచ్చితంగా అది. అలాగే మనకంటూ తోడికోడళ్ళు ఉంటే కూడా హ్యాపీగా ఉంటుంది. కొన్ని సిచ్యువేషన్లో అయితే కొంతమందిని చూస్తాను నేను, వాళ్ళకి తోడికోడళ్ళకి పడతావు, కానీ కొంతమంది బాగుంటారు. అలాగా కలిసిమెలిసి ఉంటే పనుల్లో సాయం చేసుకుంటే చాలా బాగుంటుందండి.
అంటే ఒకళ్ళ కష్టాలు ఒకళ్ళు చెప్పుకొని ఎంచక ఇంట్లో పనులన్నీ చక్కదిద్దుకుని బాగుంటుంది కదా అలా ఫ్యామిలీ ఉంటే. నేను అలా ఫీల్ అవుతాను, కానీ దురదృష్టం నేను ఒక్కదాన్నే ఉండాలి. ఏదైనా బాధ వచ్చినా ఏమొచ్చినా సరే నాకు నేనే పడాలి. అలా కాకుండా ఎంచక నాకంటూ ఒక ఎవరు తోడికోడలు ఇలా ఉంటే ఎంత బాగుండో అనిపిస్తుంది. సరే అండి, ఇంకా టాపిక్లోకి వచ్చేస్తే బట్టలన్నీ ఆరేసేసాను. బట్టలు ఆరేస్తూ పాపను చూసుకుంటున్నాను. ఈలోపు సామాను మా అమ్మ కొన్ని అయితే మంచం మీద పెట్టేసింది. అవి నేను సర్లే ఇంకా అవి మంచం మీద ఉన్న క్లాతులు అవి ఏమన్నా ఉంటే అవి తీసి క్లియర్ చేస్తాను. పిల్లలు ఉసురు చెప్పేటప్పుడు జుట్టు ఊడిపోతుంది అంటారు. అవునండి, అది కరెక్టే. నా విషయంలో కూడా అలానే జరుగుతుంది. స్టార్ట్ అయింది, మామూలుగా కాదు ఊడట్లే. మళ్ళీ వాళ్ళు మాట్లాడేటప్పుడు హెయిర్ వస్తుంది అంటారు. మనకి హెయిర్ ఫాల్ అయితే బీభత్సంగా ఉంది. చూడాలి, ఏదైనా ట్రై చేయాలి. ఆ అందము గట్ట ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఖాళీ ఉంటే మా పాప నాకు అంత ఖాళీ చేస్తే కనుక తప్పకుండా ట్రై చేస్తాను, లేకపోతే లేదు ఇంకా అంతే. నిజంగా ఒక బేబీని కన్న తర్వాత ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలండి బాబు. ఇదివరకు రోజుల్లో నలుగురిని 5గురిని 6గురిని కనేసేవారు. వాళ్ళు ఎలా అంత స్ట్రాంగ్గా ఉండేవారు. నిద్ర లేకుండా ఉండాలి, అలాగే జుట్టు ఊడిపోతుంది. ఓ అమ్మోయ్, నిజంగా తలుచుకుంటేనే ఎలా ఉంది. ఫైనల్గా ఇవ్వండి, నా సామాను మీద చూపించేస్తున్నాను. లాస్ట్కి క్లిప్ పెడదాం అనుకున్నాను. నేను తీసిన నేను ఆర్ఎస్ని కూడా పెడదాం అనుకున్నాను ఆ క్లిప్పు. ఇంకా బాగా లెంత్ అయిపోతుందని పెట్టట్లేదు. సో ఫైనల్గా అయితే చూపిస్తున్నాను. ఇవ్వండి సామాను. చిన్న చిన్న బాక్సులు అయితే ఎక్కువ ఉంటాయి. ఇదిగోండి, మీకు గిన్నె చూపిస్తాను అంటున్నాను కదా అండి. ఆ గిన్నె అయితే కోడిగుడ్డు ప్లేట్లా ఉంది కదా, అదేనండి కోడిగుడ్డు ప్లేటు. ఏంటంటే చిన్నప్పుడు నాకు అందులో అన్నం ముట్టించారంట. అదే అన్నప్రసన్న అంటారు కదా, అది చేశారంట నాకు. అది చూస్తే భలే కామెడీగా ఉంది. ఇష్టంగా తినేదాన్ని చిన్నప్పుడు నేను దాంట్లోనే, నాకు తెలుసు. కాకపోతే నాకు అన్నప్రసన్న చేశారని మా అమ్మ గిన్నెలు తోమే సమయంలో చెప్తుంది. దీంట్లోనే అన్నప్రసన్న చేశారు నీకు అని చెప్పింది. భలే ఉంది ఆ గిన్నె, కోడిగుడ్డు ప్లేటు. సో ఇవ్వండి, మా సామానం అయితే తిరిగేసేస్తున్నాను. తక్కువేనండి మాకు సామాను, ఇవే ఉన్నాయి. మా అమ్మకున్న దాంట్లోనే నాకు పెడుతుంది. నో ప్రాబ్లం, దానికి బాధపడవలసిన పని ఏముంది. ఉన్న దాంట్లోనే సంతోషపడడంలోనే కదా ఆ కిక్ ఉండేది. మధ్యతరగతి ఫ్యామిలీలో ఇలానే సర్దుకుపోవాలి, అలాగే ఉన్న దాంట్లోనే హ్యాపీగా బ్రతకాలి. నాకు తెలిసినంత వరకు ఇవేనండి మా సామాను, నాకున్న సంపద. ఇవి నావే అని పెట్టాను కదా తమ్నేల్లో. అవునండి, ఈ నాయే, నాకున్న సంపాదన అంటూ ఇదే. ఓకేనండి, వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో వీడియోలో మంచి వీడియోలో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.